అందరికీ నమస్కారం. కోవిడ్కు కొత్తగా వస్తున్న చాలామంది గృహ కార్మికులు ఒక విషయాన్ని అయితే అడుగుతూ ఉన్నారు. మేము వచ్చిన తర్వాత అగ్రిమెంట్ పేపర్ కానీ లేదంటే పాస్పోర్ట్ కానీ మా దగ్గర ఉంచుకోవచ్చు అని చెప్పి కువైట్ చట్టాల ప్రకారం మనం చూసుకుంటే ఇండియన్ ఎంబసీ చేసిన ప్రకటన ఆధారంగా కువైట్లో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ను వాళ్ళ దగ్గర ఉంచుకునే హక్కు అయితే ఆ యొక్క భారతీయులకు ఉంది. కానీ కువైటీలలో పనిచేస్తున్న కార్మికుల పాస్పోర్ట్లు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క యాజమానుల దగ్గర ఉంటుంది. అలాగే ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఆ యొక్క యాజమానులను ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎక్కడైనా పోగొట్టుకుంటారని చెప్పేసి మా దగ్గర మేము వాళ్ళ యొక్క పాస్పోర్ట్ను జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉన్నామని చెప్పేసి అబద్ధాలు చెబుతూ ఉన్నారు. దీంతో కువైట్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులలో అభద్రతా భావం ఏర్పడుతుందని చెప్పేసి ఇటీవల అయితే తేలడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి గృహ కార్మికులు అడుగుతూ ఉన్నారు, పాస్పోర్ట్ మన దగ్గర ఉంచుకోవాలన్నా సరే చాలామంది కువైటీలు ఒప్పుకోవడం లేదు. అకామా కొట్టేందుకు తీసుకువెళ్ళిన తర్వాత కేవలం కొంతమంది అయితే బతాకా కూడా ఇవ్వడం లేదని చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ చట్టాల ప్రకారం, కువైట్ గృహ కార్మికుల చట్టాల ప్రకారం మనం చూసుకుంటే అగ్రిమెంట్ పేపర్ కానీ లేదంటే పాస్పోర్ట్ కానీ లేదంటే వీసా కానీ అలాగే మనకు సంబంధించిన వ్యక్తిగత కార్డులు ఏవైతే ఉన్నాయో లైసెన్స్ కానీ ఏదైనా సరే యాజమానుల దగ్గర పెట్టుకునేందుకు అతనికి హక్కు లేదు. కానీ చాలామంది ఉంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క దేశం కాబట్టి, వాళ్ళ యొక్క దేశంలో మనం ఏం మాట్లాడలేం కాబట్టి అందరూ ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఇండియా నుంచి కువైట్కి వచ్చేటప్పుడు మీ ఇంట్లోనే పాస్పోర్ట్ జిరాక్స్ కానీ అగ్రిమెంట్ పేపర్ల జిరాక్స్ కానీ అన్నీ 3 సెట్లు అయితే చేయించుకుని పెట్టుకోండి. కువైట్కు వచ్చిన తర్వాత కువైట్లో కూడా ఒక కాపీ అయితే పెట్టుకోండి. అకామా పేపర్ వచ్చినప్పుడు పాస్పోర్ట్లో అయితే స్టాంప్ వేయడం లేదు కాబట్టి మీకు సంబంధించిన బతాకైనా సరే సెల్ ఫోన్లో ఫోటో తీసుకోవడం లేదా జిరాక్స్ చేసుకుని పేపర్లు అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు కానూను పెట్టిన తర్వాత చాలామంది మనం చూసుకుంటే మా దగ్గర పాస్పోర్ట్ లేవు, ఎటువంటి పత్రాలు లేవు, మేమేం చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అదే ఆ యొక్క అగ్రిమెంట్ పేపర్ కానీ బతాకా పేపర్ కానీ జిరాక్స్ కానీ అక్కడ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క వివరాలు వస్తాయి కాబట్టి మీరు తొందరగా కానూన్లో ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు పాస్పోర్ట్లు కానీ లేకపోతే ఇండియన్ ఎంబసీని సంప్రదించి వైట్ పాస్పోర్ట్ను చేయించుకోండి. అలాగే కానూన్ గురించి కూడా ఇండియన్ ఎంబసీ మీకు పూర్తి వివరాలు అయితే వివరిస్తారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.